టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఒకరోజు గ్యాప్ తర్వాత మళ్లీ ఇన్వెస్టిగేషన్ ప్రారంభం కానుంది. ఇవాళ ఈడీ ముందుకు నటి ముమైత్ ఖాన్ హాజరు కానున్నారు. ముంబై నుంచి రానున్న ముమైత్ ఖాన్ కాసేపట్లో ఈడీ ఆఫీస్కు చేరుకోనున్నారు. కెల్విన్తో సంబంధాలపై ఆధారంగా టాలీవుడ్ ప్రముఖులను ఈడీ విచారణ చేస్తోంది. ముమైత్ ఖాన్ను కూడా ఆ కోణంలోనే ప్రశ్నించనున్నారు. కెల్విన్ నుంచి ముమైత్ భారీగా డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అందుకు ముమైత్ నుంచి పెద్ద మొత్తంలో కెల్విన్కి డబ్బులు బదిలీ అయినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. దాంతో కెల్విన్ సమక్షంలోనే ముమైత్ను అధికారులు ప్రశ్నించనున్నారు. ఇక ఈడీ నోటీసులతో 2015 నుంచి లేటెస్ట్ బ్యాంక్ అకౌంట్స్ పత్రాలతో ముమైత్ విచారణకు హాజరు కానున్నారు. రెండు 2017లో 10 గంటల పాటు ముమైత్ను ఎక్సైజ్ అధికారులు విచారించారు. అప్పట్లో బిగ్ బాస్ షోలో ఉన్న ముమైత్ నిర్వాహకుల అనుమతితో నాడు ఎక్సైజ్ విచారణకు హాజరయ్యారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ హేమాని అడిగి తెలుసుకుందాం. హేమా, ఎంతసేపట్లో ముమైత్ ఖాన్ విచారణకు హాజరయ్యే అవకాశాలున్నాయి? పవన్, మరి కాసేపట్లో అయితే ముమైత్ ఖాన్ వచ్చి ఈడీ ముందు విచారణకు హాజరు కానుంది. ఇప్పటికే ముంబై నుంచి బయలుదేరినటువంటి ముమైత్ ఖాన్ ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ ఈడీ ఆఫీస్కి రానుంది. అయితే ఈరోజు మాత్రం ముమైత్ ఖాన్ బిఫోర్ టైం వస్తుందా, లేదంటే నోటీస్లో మెన్షన్ చేసినట్టుగా ఎగ్జాక్ట్ టైం వస్తుందా, లేదా మొన్న నవదీప్ వచ్చినట్టుగా లేట్గా వస్తుందా అనేది తెలియదు. కానీ మరి కాసేపట్లో అయితే ఖచ్చితంగా ముమైత్ ఖాన్ వచ్చి ఈడీ ఆఫీస్ ముందు విచారణకు హాజరు కానుంది. ఇక ఈరోజు మాత్రం ఈడీ ముమైత్ ఖాన్ అయితే అనేక కోణాల్లో ప్రశ్నించనుంది. ఎందుకంటే ఇప్పటిదాకా ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి 9 మందిలో ఈరోజు ముమైత్ ఖాన్ విచారణ మాత్రం కాస్త కీలకమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు ఇంతకుముందు కూడా ప్రతి ఒక్కరు డ్రగ్స్ కొనుగోలు చేసినట్టుగా అనుమానం వ్యక్తమవుతుంది. కానీ ముమైత్ ఖాన్ మాత్రం విపరీతంగా అయితే డ్రగ్స్ కొనుగోలు కెల్విన్ నుంచి చేసినట్టుగా అయితే ఈడీ అధికారుల నోటీస్లో ఉంది. సో దానికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ కూడా పెద్ద మొత్తంలో అయితే అటు కెల్విన్కి చేసినట్టుగా కూడా ఈడీ అధికారులు గుర్తించారు. కాబట్టి ఈరోజు అనేక కోణాల్లో అయితే ఈడీ అయితే ముమైత్ ఖాన్ విచారించనుంది. ఇక ముమైత్ ఖాన్ గతంలో కూడా 2017లో జరిగినటువంటి ఎక్సైజ్ ఇన్వెస్టిగేషన్కి అయితే హాజరయ్యారు. అప్పుడు ఆల్మోస్ట్ 10 hours పాటు ఎక్సైజ్ అధికారులు అయితే ముమైత్ ఖాన్ని విచారించారు. అప్పుడు తను ఒక రియాలిటీ షో బిగ్ బాస్లో ఉండి సీజన్ 1 బిగ్ బాస్లో ఉండి అక్కడ నిర్వాహకుల నుంచి పర్మిషన్ తీసుకొని అయితే ఆ విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు కూడా ముమైత్ ఖాన్ని ఎక్కువగా ప్రశ్నించేది ఏంటంటే అసలు డ్రగ్స్ కొనుగోలు అనేది ఎలా జరిగింది, కెల్విన్తో ఉన్నటువంటి పరిచయాలు కానివ్వండి, అలాగే కెల్విన్ ఫ్రెండ్ అంటే వీళ్ళంతా డ్రగ్స్ డీలర్స్, కెల్విన్ కానివ్వండి, జిషాన్, అలీ ఖాన్, వాహిద్ వీళ్ళంతా డ్రగ్స్ డీలర్స్ కాబట్టి వీళ్ళతో ఉన్నటువంటి పరిచయాలు అలాగే వీళ్ళతో చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ పైన అయితే ఈడీ అయితే అనేక కోణాల్లో ప్రశ్నించనుంది. సో ముఖ్యంగా ఈడీ ఎప్పుడైతే నోటీసులు జారీ చేసిందో, ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ పేరు మీద నోటీసులు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరికి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద నోటీసులు జారీ అయినప్పుడు క్లియర్ కట్గా మెన్షన్ చేసింది ఏంటంటే మీ ట్రాన్సాక్షన్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క డాక్యుమెంట్ని తీసుకొని ఈడీ ముందు విచారణకు హాజరు కావాలని చెప్పేసి అయితే ఈ నోటీస్లో మెన్షన్ అయింది. కాబట్టి ముమైత్ ఖాన్ విషయానికి వస్తే 2015 నుంచి ప్రజెంట్ లేటెస్ట్ వరకు జరిగినటువంటి ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్కి సంబంధించినటువంటి నోటీస్ని అయితే డాక్యుమెంట్స్ని అయితే తీసుకొని రావాలని అయితే ఈడీ మెన్షన్ చేసింది. సో మరి కాసేపట్లో అయితే తన డాక్యుమెంట్స్తో ఈడీ విచారణకు అయితే ముమైత్ ఖాన్ హాజరు కానుంది. ఇక ఈ మధ్యకాలంలో తను అటెండ్ అయినటువంటి పార్టీస్కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, లేదంటే తను చేసినటువంటి టూర్స్కి ట్రావెల్స్కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ ప్రతి ఒక్క లిస్ట్ కూడా ఇక్కడ ఈడీ ఆఫీస్కి అయితే ఈరోజు ముమైత్ ఖాన్ ఖచ్చితంగా ఇవ్వాలి. వాటన్నిటికీ సంబంధించినటువంటి ప్రశ్నలు ఎక్కడైతే ఈడీ ప్రశ్నిస్తుందో వాటికి కూడా ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. ఇక ఖచ్చితంగా ఇటు ముమైత్ ఖాన్కి సంబంధించినటువంటి ఆడిటర్ అలాగే చార్టెడ్ అకౌంట్ కూడా ఈరోజు ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరు అవుతారు. అలాగే ఈ ముమైత్ ఖాన్కి సంబంధించినటువంటి పర్సనల్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ పైన అయితే ఈడీ విచారిస్తుంది. ఇక ఈడీ ప్రతి ఒక్కరికి ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం
ముమైత్ ఖాన్కి ఈ రోజు డేట్లో ఉంది కాబట్టి వాళ్ళకి ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం అయితే ఈడీ ఆఫీసర్స్ ఒక క్వశ్చనరీ తయారు చేసుకున్నారు. మొదటిగా 30 నుంచి 40 దాకా వాళ్ళు తయారు చేసుకున్నటువంటి క్వశ్చన్స్, అంటే ముమైత్ ఖాన్కి ఈ డ్రగ్స్ కేసులో ఎంత పాత్ర ఉంది అని చెప్పేసి వాళ్ళు చేసుకున్నటువంటి క్వశ్చన్స్ని అయితే ముందుగా ప్రశ్నించనుంది. అవి చెప్పిన తర్వాత మిగతాది ఏదైతే వాళ్ళు ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ మొత్తం రికార్డ్ చేసుకుంటారు. రికార్డ్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఇచ్చేటటువంటి సైన్తో, ఇదంతా వీడియోగ్రఫీ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇచ్చేటటువంటి సైన్తో ఈ ఇన్వెస్టిగేషన్ మొత్తం వైండ్ అప్ అవుతుంది. అయితే ప్రతి ఒక్క సెలబ్రిటీ విచారణకు హాజరైనటువంటి వాళ్ళకి ఈడీ ఆఫీసర్లు చెప్తుంది ఒకటే, ఎప్పుడు విచారణకి పిలిచినా సరే మీరు అందుబాటులో ఉండాలని చెప్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈడీ ఏ రోజు విచారణకి రమ్మన్నా ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్క సెలబ్రిటీ రావాల్సి ఉంటుంది. ఇక గతంలో కూడా మనం చూసుకున్నట్లయితే అటు నవదీప్ నందుకి ఇన్వెస్టిగేషన్ జరిగినటువంటి సమయంలో కానివ్వండి, ఇంకా మరికొంతమంది సెలబ్రిటీలకి ఇన్వెస్టిగేషన్ జరిగినటువంటి సమయంలో కెల్విన్కి ఇక్కడికి పిలిపించడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ 9 మంది సెలబ్రిటీస్కి ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళు కెల్విన్తో ఉన్నటువంటి పరిచయాలు అడిగితే ప్రతి ఒక్కరూ కెల్విన్కి మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి కెల్విన్ని ఇక్కడికి పిలిచి ఎదురెదురుగా కూర్చోబెట్టి ఉన్నటువంటి సంబంధాలు అలాగే ట్రాన్సాక్షన్ అయితే ఈడీ ఆఫీసర్స్ ప్రశ్నించారు. సో ఈ రోజు కూడా ముమైత్ ఖాన్తో పాటు వాళ్ళ ఆడిటర్స్, చార్టర్డ్ అకౌంట్స్తో పాటు ఖచ్చితంగా కెల్విన్ కూడా ఇక్కడికి వచ్చి ఈడీ విచారణకు అయితే హాజరయ్యేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే కంపేర్ టు ప్రీవియస్ ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి సెలబ్రిటీస్తో పోలిస్తే ముమైత్ ఖాన్ మాత్రం అనేక ట్రాన్సాక్షన్స్ అయితే కెల్విన్కి అలాగే డ్రగ్స్ డీలర్స్కి అలాగే ఫారెన్లో ఉన్నటువంటి కొంతమంది వ్యాపారవేత్తలకు కూడా ముమైత్ ఖాన్ అయితే పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్ చేసినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్కి సంబంధించినటువంటి డీటెయిల్ అయితే ఈడీ ఆఫీస్ అడుగుతుంది. సో ఈడీ ఆఫీస్లో ఏర్పాటు చేసినటువంటి 3వ ఫ్లోర్లో ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రత్యేక గదిలో అయితే వీళ్ళు ఇన్వెస్టిగేషన్ ఎదుర్కొంటారు. ఆ ఇన్వెస్టిగేషన్ టీంలో కూడా ఒక ఫెమా యాక్ట్కి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్ అలాగే పిఎంఎల్ యాక్ట్కి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్ వీళ్ళందరి నేతృత్వంలో వీళ్ళు ఇన్వెస్టిగేషన్ ఎదుర్కొంటున్నారు. కాబట్టి గతంలో కూడా ముమైత్ ఖాన్కి 10 గంటలు పట్టింది. ఈ రోజు కూడా రాత్రి వరకు పట్టవచ్చు, సాయంత్రం వరకు పట్టవచ్చు. తన ఇన్వెస్టిగేషన్లో అయితే అనేక సంచలనమైనటువంటి నిజాలు బయటపడేటటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే టాలీవుడ్ డ్రగ్స్ మొత్తం ఇటు ఎఫ్ క్లబ్ నుంచే జరిగింది. కాబట్టి ఎఫ్ క్లబ్కి సంబంధించినటువంటి అనేక పార్టీస్ కానివ్వండి, అనేక సెలబ్రేషన్స్కి కూడా ముమైత్ ఖాన్ హాజరైనట్టుగా, అంటే మిగతా టాలీవుడ్ సెలబ్రిటీస్తో పాటు ముమైత్ ఖాన్ కూడా అక్కడికి హాజరైనట్టు. అంతేకాకుండా ఈ ఎఫ్ క్లబ్లో ముమైత్ ఖాన్ అనే ఒక పర్సన్ చాలా కీ రోల్ అని కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాబట్టి దానికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్, మొన్న నవదీప్ని అడిగినటువంటి క్వశ్చన్స్, అందులో ఇన్ కేస్ నవదీప్ ఏదైనా ముమైత్ ఖాన్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే ఆ ప్రశ్నలు కూడా ఈరోజు అయితే ఈడీ ఖచ్చితంగా ముమైత్ ఖాన్ అడుగుతుంది. ఏదేమైనప్పటికీ మరి కాసేపట్లో అయితే ఈడీ విచారణకైతే ముమైత్ ఖాన్ హాజరు కానుంది. పవన్, ఏమో మనం చూడొచ్చు, ఇంతకు ముందు విచారణ ఎదుర్కొన్నటువంటి నటులందరూ కూడా ఎక్కువగా టాలీవుడ్కి సంబంధించినటువంటి వాళ్ళు. ముమైత్ ఖాన్ మాత్రం ఇటు ముంబై కావచ్చు, తర్వాత కోలీవుడ్, చాలా రంగాల్లో కూడా చాలా భాషల్లో కూడా తను నటిస్తూ ఉంటుంది. సో అక్కడ కూడా కొన్ని డ్రగ్స్కి సంబంధించి కూడా ఇంతకుముందు ప్రకంపనలు అయితే ఇటు మనం చూడొచ్చు. ముంబైలో కూడా ముంబైలో కూడా ఈ డ్రగ్స్ సంబంధించి చాలా పెద్ద ఎత్తున హడావిడి అయితే జరిగింది. సో ఈ అన్ని కోణంలో కూడా విచారించే అవకాశం ఉందంటారా ముమైత్ ఖాన్ని? ఖచ్చితంగా పవన్, మొత్తం ఈ టాలీవుడ్ కానివ్వండి, బాలీవుడ్ డ్రగ్స్ అయితే సంచలనం సృష్టించింది. కాబట్టి ఇక మీరన్నట్టుగానే ముమైత్ ఖాన్ కేవలం టాలీవుడ్కి మాత్రమే పరిమితం కాదు, అటు కోలీవుడ్, బాలీవుడ్లో కూడా తను యాక్ట్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా ముమైత్ ఖాన్కి బాలీవుడ్లో కూడా ఫ్రెండ్స్ ఉంటారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా ఈరోజు ఖచ్చితంగా ఈడీ అడుగుతుంది. ఎందుకంటే ఇటు టాలీవుడ్లో కొన్ని షోస్లో కూడా ముమైత్ ఖాన్ యాక్ట్ చేస్తూ ఉన్నారు, అలాగే టాలీవుడ్లో కొన్ని మూవీస్లో యాక్ట్ చేశారు. ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ అయినటువంటి పర్సన్స్ కానివ్వండి, తర్వాత ఇన్వెస్టిగేషన్ ఎదుర్కొనేటటువంటి పర్సన్స్తో కూడా ముమైత్ ఖాన్కి పరిచయాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ పరిచయాల మీద కూడా ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. అలాగే ముంబైకి సంబంధించినటువంటి పరిచయాలు కానివ్వండి, బాలీవుడ్కి సంబంధించినటువంటి డ్రగ్స్ కేసుకి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా ఈరోజు అయితే ఈడీ ఖచ్చితంగా ముమైత్ ఖాన్ని విచారిస్తుంది. అందుకే ముమైత్ ఖాన్కి సంబంధించినటువంటి ఈరోజు విచారణ మాత్రం కీలకం అనే చెప్పుకోవచ్చు. ముమైత్ ఖాన్ మాత్రం ఈరోజు అనేకమైనటువంటి సంచలన నిజాలు అయితే ఖచ్చితంగా బయట పెడతారు. అయితే ముమైత్ ఖాన్
నిజాలు బయటపెట్టిన తర్వాత ఇది వరకు ఇన్వెస్టిగేషన్ అయ్యే వాళ్ళకి మళ్ళీ విచారణకి పిలిచేటటువంటి ఛాన్సెస్ ఉండొచ్చు. తర్వాత కూడా ఇంకా వేరే వాళ్ళని కూడా ఈడీ అధికారులు అయితే విచారించేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి మరి కాసేపట్లో మొదలయ్యేటటువంటి ముమైత్ ఖాన్ విచారణ మాత్రం ఖచ్చితంగా టాలీవుడ్ డ్రగ్స్ కేసుకి సంబంధించి కీలకమనే భావించాలి పవన్. రైట్, థ్యాంక్ యూ హేమ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తే